77211 నంద్యాల రేణిగుంట ప్యాసింజర్ టికెట్ ఫేర్ కూడా చాలా తక్కువ అయితే పడింది. అంతకుముందు ట్రావెల్ చేసినప్పుడు నేను వచ్చేసి 105 రూపాయలు తీసుకున్నారు, కానీ ఇప్పుడు చూసుకున్నాం మనకు 60 రూపాయలు అయితే ఉంది టికెట్ ఫేర్. ట్రైన్ కోసం క్రౌడ్ అయితే చూడండి మామూలుగా లేదు. మార్నింగ్ వచ్చేసి మనకు తిరుపతి వెళ్ళే ట్రైన్ కదా, చాలా ఫుల్గా అయితే ఉన్నారు రోడ్ కానీ చూసుకుంటే వరకు. రేణిగుంట ఎక్స్చేంజ్ చేసిన తర్వాత ఈ ట్రైన్కి డిమాండ్ కూడా చాలా ఫుల్గా అయితే పెరిగింది, అండ్ క్రౌడ్ కూడా చాలా ఫుల్గా అయితే ఎక్కుతారు ఈ ట్రైన్కి. ట్రైన్ కానీ చూసుకుంటే నంద్యాల నుంచి రేణుగుంట వరకు ఒక్క క్రాసింగ్ కూడా పడకుండా మనకైతే వచ్చేసింది రేణిగుంట జంక్షన్కి అయితే. డెమో ట్రైన్ ఫ్రంట్ కల్ లుక్ చూసుకుంటే చాలా సూపర్గా అయితే ఉంది. నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది ట్రైన్, డెమో ట్రైన్ కానీ చూసుకుంటే. సో బాయ్ బక్రాపేట. సో మన ట్రైన్ స్టాప్ వేసి మనకు ఒట్టిపేట ట్రైన్ స్టాప్ అయితే ఉంటుంది. స్పీడ్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే వస్తున్నాడు. హాయిగా హీరో వచ్చేసి మనం నంద్యాల నుంచి రేణిగుంట వరకు అయితే ట్రావెల్ చేయబోతున్నాము. సో మనం రావాల్సిన ట్రైన్ వచ్చేసి డెమో ఎక్స్ప్రెస్లో అయితే ట్రావెల్ చేయబోతున్నాం. హీరో వచ్చేసి ఈ ట్రైన్ వచ్చేసి మనకు ఎర్లీ మార్నింగ్ 6:30కి మనకు నంద్యాల నుంచి బయలుదేరి, అలాగే మనకు 12:30కంతా మనకు వచ్చేసి రేణిగుంట జంక్షన్కి అయితే వెళ్ళిపోతుంది. ఈ ట్రైన్ చూసుకుంటే రైల్వే స్టేషన్ చూసుకుంటే మొత్తం అయితే ఇలాగైతే ఉంది. సో మనకు మెయిన్ అడ్రస్ వచ్చేసి ఇక్కడే లోపలికి అయితే వెళ్ళిపోతాము. రావాల్సిన ట్రైన్ నెంబర్ వచ్చేసి 07284. సో రేణిగుంట వెళ్ళే డిఎంయూ వల్ల మనం అయితే ట్రావెల్ చేస్తున్నాం. మన ట్రైన్ బయలుదేరి వచ్చేసి 6:25కి అయితే బయలుదేరిపోతుంది. నంద్యాల నుంచి ప్లాట్ఫామ్ నెంబర్ 1కి అయితే వస్తుందంట, వెళ్ళిపోతాం. అక్కడికి వచ్చేసి ఫ్రమ్ 2లో కానీ చూసుకుంటే మనకు వచ్చేసి నంద్యాల నుంచి కర్నూలు సిటీ వెళ్ళే డెమో ప్యాసింజర్ ట్రైన్ అయితే ఉంది. సో అలాగే ప్లాట్ఫామ్ 3లో కానీ చూసుకుంటే మన ప్యాసింజర్ ట్రైన్ అయితే ఉంది నంద్యాల నుంచి రేణిగుంట వెళ్ళేది. కాకపోతే ప్లాట్ఫామ్ 1కి వస్తుందంటున్నారు, అక్కడికైతే వెళ్ళిపోదాము. ట్రైన్ కోసం క్రౌడ్ అయితే చూడండి మామూలుగా లేదు. మార్నింగ్ వచ్చేసి మనకు తిరుపతి వెళ్ళే ట్రైన్ కదా, చాలా ఫుల్గా అయితే ఉన్నారు రోడ్ కానీ చూసుకుంటే. నంద్యాల నుంచి తిరుపతి వెళ్ళడానికి మార్నింగ్ ఈ ఒక్క ట్రైన్ మాత్రమే అయితే ఉంటుంది. అంటే రేణిగుంట వరకు అయితే ఉంటుంది కదా, అక్కడ తిరుపతి దగ్గరే కదా. మన డిఎంఓ ట్రైన్ అయితే వచ్చేసి సరే ఈ జనాలు చూడండి మామూలుగా అయితే మన ట్రైన్ కానీ చూసుకుంటే చాలా ఫుల్గా అయితే ఉన్న క్రౌడ్ కానీ చూసుకుంటే చూడండి ఎంతమంది అయితే ఉన్నారో. మన ట్రైన్ వచ్చేసి నంద్యాల నుంచి అయితే బయలుదేరిపోయింది. క్రౌడ్ అయితే చూడండి మామూలుగా ఎక్కలేదు. మన ట్రైన్లో కానీ చూసుకుంటే చాలా ఫుల్గా అయితే ఎక్కినారు. మనం వచ్చేసి నంద్యాల జంక్షన్ నుంచి అయితే బయలుదేరిపోయినాం. రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి ఎన్డిఎల్. సో ఇక్కడ నుంచి సో మన లైన్ కానీ చూసుకుంటే ఇది వచ్చేసి మనకు సింగిల్ లైన్ మాత్రమే అయితే ఉంటుంది మనకు నంద్యాల నుంచి ఎర్రకుంట వరకు. అండ్ ఈ లైన్ వచ్చేసి మనకు నంద్యాల నుంచి ఇది వచ్చేసి మనకు దోన్ వరకు అయితే వెళ్ళే లైన్. ఇది రెండు సింగిల్ లైన్ అయితే ఉంటుంది. దగ్గర చూసుకుంటే మనకు వచ్చేసి రెండు లైన్లు అయితే మనకైతే డివైడ్ అయిపోతుంది. సో ఆ పక్కన మనకు వచ్చేసి దోన్ వెళ్ళే లైన్ అంతా. సో మన ట్రైన్ వచ్చేసి పక్కన డైవర్ట్ సైడ్ తీసుకునేస్తుంది. టూవర్స్ ఎర్రకుంట వెళ్ళే లైన్లు బాగుంటుంది, ట్రావెల్ అయితే చేయబోతున్నాము. రన్ కూడా మామూలుగా లేదు, సూపర్గా అయితే లాగుతున్నాడు. టికెట్ ఫేర్ కూడా చాలా తక్కువ అయితే పడింది. అంతకుముందు ట్రావెల్ చేసినప్పుడు నేను వచ్చేసి 105 రూపాయలు తీసుకున్నారు, కానీ ఇప్పుడు చూసుకున్నాం మనకు 60 రూపాయలు అయితే ఉంది టికెట్ ఫేర్. అప్పుడైతే నాకు వచ్చేసి ఎక్స్ప్రెస్ టికెట్ అయితే తీసుకున్నారు. ఇప్పుడు చూసుకుంటే మనకు వచ్చేసి ప్యాసింజర్ టికెట్ నంద్యాల నుంచి రేణిగుంట వరకు మనం ట్రావెల్ కిలోమీటర్స్ కానీ చూసుకుంటే దాదాపు 278 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తున్నాము. సో మనకి టికెట్ ఫేర్ వచ్చేసి 60 రూపాయలు అయితే పడింది. చూసుకోవచ్చు మనకైతే కొండల పై నుంచి మనకైతే బ్యూటిఫుల్ సన్ రైజ్ అయితే అవుతుంది. చాలా బాగుంది వ్యూ కానీ చూసుకుంటే. మొత్తం అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. ఫస్ట్ స్టాప్ అయిన మాధూర్కి అయితే వచ్చేసినాము. రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి MADU. మన ట్రైన్ స్టాప్ కానీ చూసుకుంటే 1 minute అయితే ఉంటుంది ఇక్కడ. క్రౌడ్ అయితే చూసారా, ముగ్గురు అయితే ఉన్నారు. ఈ ట్రైన్కి మెయిన్గా ఫుల్ అయింది వచ్చేసి మనకు నంద్యాలలో చాలా ఫుల్ అయిపోయింది. ఇంకా ఉంది మనకు జమ్మలమడుగు, అలాగే పొద్దుటూరు, అక్కడ కూడా మనకైతే ఫుల్గా అయితే ఎక్కుతారు ఈ ట్రైన్కి. అండ్ చూసుకుంటే మనకు వచ్చేసి కొండ అయితే ఉంది. ఆ కొండపై నుంచి మనకైతే బ్యూటిఫుల్ సన్ రైజ్ అయితే అవుతుంది. చాలా బాగుంది వ్యూ అని చూసుకుంటే. వచ్చేసి మాధూర్ నుంచి అయితే బయలుదేరి మేడం. నెక్స్ట్ వచ్చేసి మనకు బనగాంపల్లె. ట్రైన్ వచ్చేసి బనగాంపల్లికి అయితే వచ్చింది, బయలుదేరిపోయింది. ఇక్కడ క్రౌడ్ కానీ చూసుకుంటే కొంచెం ఫుల్గా అయితే దిగినారు, అలాగే ఫుల్గా అయితే ఎక్కినారు. రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి BGNP. సో మొత్తం పండపల్లిలో చూసుకుంటే మొత్తం అయితే నెక్స్ట్ లెవెల్ అవుతుంది వ్యూ కానీ చూసుకుంటే.
నంద్యాల రైల్వే స్టేషన్ వచ్చేసి మనకు దక్షిణ మధ్య రైల్వే జోన్ కిందకైతే వస్తుంది. ఆ డివిజన్ గురించి చెప్పుకోవాలంటే ఇది వచ్చేసి మనకు గుంటూరు డివిజన్ కిందకైతే వస్తుంది. నంద్యాల రేణిగుంట డెమో ట్రైన్గా చూసుకుంటే ఇది వచ్చేసి మనకు ఆంధ్రాలోనే సెకండ్ లాంగెస్ట్ ట్రైన్. ఇది డెమో ట్రైన్ లాగా చూసుకుంటే ఫస్ట్గా చూసుకుంటే మనకు వచ్చేసి మెమో ట్రైన్ అయితే ఉంది. అది వచ్చేసి మనకు గూడూరు నుంచి విజయవాడకి అయితే వెళ్తుంది. అది వచ్చేసి మనకు 294 కిలోమీటర్ అయితే ట్రావెల్ చేస్తుంది. అండ్ మనం ట్రావెల్ చేస్తున్న నంద్యాల రేణిగుంట డెమో ట్రైన్ పని చూసుకుంటే ఈ ట్రైన్ వచ్చేసి మనకు 249 కిలోమీటర్ అయితే ట్రావెల్ చేస్తుంది. మొత్తం టికెట్ ఫేర్ అంతా ఒకటే. అది వచ్చేసి మనకు 60 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తారు గూడూరు నుంచి విజయవాడకి ప్యాసింజర్ ట్రైన్. సో మనకు ఇక్కడ నుంచి నంద్యాల నుంచి రేణిగుంట చూసుకున్నా దీనికి వచ్చేసి మనకు 60 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తారు మనకు టికెట్ ఫేరు. ట్రైన్ టైమింగ్ చెప్పాలంటే ఈ ట్రైన్ వచ్చేసి నంద్యాలలో వచ్చేసి 6:30కి అయితే బయలుదేరుతుంది. అలాగే మనకు వచ్చేసి రేణిగుంటకు వచ్చేసి 12:45కి అయితే వస్తుంది. అండ్ రేణిగుంటలో మన ట్రైన్ స్టార్ట్ అయ్యేది వచ్చేసి 1:45కి అయితే స్టార్ట్ అవుతుంది. అలాగే మనకు వచ్చేసి ఈవినింగ్ 7కి అంతా మనకు వచ్చేసి నంద్యాలకి అయితే వెళ్ళిపోతుంది ఈ ట్రైన్ కానీ చూసుకుంటే. ఆ నీటికి మెయింటెనెన్స్ వర్క్ జరిగేది వచ్చేసి మొత్తం వచ్చేసి మనకు నంద్యాల అయితే జరుగుతుంది. సో మన ట్రైన్ కరువుగా చూసుకుంటే ఫుల్ కరువు అయితే జరుగుతుంది. చాలా బాగుంది వ్యూగా చూసుకుంటే చూడండి. అంటే మనకు వచ్చేసి ఎక్కువ మిరప చెట్లు అయితే చాలా ఫుల్గా అయితే ఉంది. అలాగే మనకు వచ్చేసి మొక్కజొన్న కూడా చాలా ఫుల్గా అయితే ఉంది. సో ఇవంతా వచ్చేసి మనకు మొక్కజొన్న చెట్లు. కోవెలకుట్ల. సో మనకు ప్లాట్ఫామ్ వచ్చేసి ఆ పక్క అయితే ఉంది. ఆ పక్క చూసుకుంటే మనకైతే క్రౌడ్ అయితే ఉన్నారు. అందుకే వచ్చేసి ఈ పక్క అయితే వీడియో తీస్తాను. కోవెలకుట్ల కానీ చూసుకుంటే మనకు వచ్చేసి కొంచెం లైట్గా అయితే ఎక్కినారు. అలాగే కొంచెం లైట్గా అయితే దిగి కూర్చున్నారు ఇక్కడ కానీ చూసుకుంటే. బాయ్ కోవెలకుట్ల. చూడండి మన ట్రైన్ బ్యూటిఫుల్ కర్వ్ అయితే కొడుతుంది. చాలా బాగుంటుంది. ఆ ట్రైన్ కానీ కూర్చుంటే కొంచెం స్లోగా అయితే అవుతుంది. టు నోసం రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి NOSM. అండ్ ఇక్కడ క్రౌడ్ కానీ చూసుకుంటే మామూలుగా లేదు, కొంచెం ఫుల్గా అయితే ఉన్నారు. డెమో ట్రైన్ ఫ్రంట్ కలర్ చూసుకుంటే చాలా సూపర్గా అయితే ఉంది. నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది ట్రైన్ డెమో ట్రైన్ కానీ చూసుకుంటే. ట్రైన్ వచ్చేసి నోసంకి అయితే వచ్చింది, బయలుదేరిపోయింది. మన ట్రైన్ డిలే కానీ చూసుకుంటే దాదాపు 30 నిమిషాలు డిలే అయితే ఉంది. ఇప్పుడు కానీ డిలే చూసుకుంటే మనకు వచ్చేసి 16 నిమిషాలు డిలే అయితే ఉంది. మనకు వచ్చేసి ఆ వ్యాగ్నర్లోకి మనకైతే క్రాసింగ్ అయితే పెట్టినారు. అది వచ్చేసి మళ్ళీ అయితే పంపించేసారు. వెల్కమ్ టు ఎస్ పొలపాడు. సో ఇక్కడ మన ట్రైన్ స్టాప్ కానీ చూసుకుంటే 1 మినిట్ అయితే ఉంటుంది. క్రౌడ్ చూసారు, కొంచెం లైట్గా అయితే ఉన్నారు. 3 అయితే ఉన్నారు అంతే. అండ్ ఈ ట్రైన్కి ఒక్కోసారి ఫుల్గా అయితే ఎక్కుతారు ఒక్కొక్క రైల్వే స్టేషన్లో. నాకు ఒక్కొక్క రైల్వే స్టేషన్ మనకైతే కొంచెం లైట్గా అయితే దిగిపోతున్నారు. ట్రైన్ వచ్చేసి ఎస్ పులపడకైతే వచ్చేసి రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి SUPP. సో ఇక్కడ నుంచి బయలుదేరినాక నెక్స్ట్ వచ్చి మనకు జమ్మలమడుగు చూసుకుంటే యాక్చువల్గా వచ్చేసి మనకు నంద్యాల జంక్షన్ నుంచి కడప వరకు అయితే తిరుగుతూ ఉండేది. అండ్ దీన్ని వచ్చేసి మనకు 1 సంవత్సరం ముందు అయితే మనకు ఎక్స్టెండ్ చేశారు రేణిగుంట వరకు. రేణిగుంట ఎక్స్టెండ్ చేసిన తర్వాత ఈ ట్రైన్కి డిమాండ్ కూడా చాలా ఫుల్గా అయితే పెరిగింది. అండ్ క్రౌడ్ కూడా చాలా ఫుల్గా అయితే ఎక్కుతారు ఈ ట్రైన్కి. వెల్కమ్ టు జమ్మలమడుగు. రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి JMDG. సో ఇక్కడ చూసుకుంటే మన ట్రైన్కి అయితే చాలా ఫుల్ క్రౌడ్ అయితే ఉంటారు. చూడండి మామూలుగా లేదు మన ట్రైన్ క్రౌడ్ కానీ చూసుకుంటే. జమ్మలమడుగులో కానీ చూసుకుంటే చాలా ఫుల్గా అయితే ఉన్నారు. సో జమ్మలమడుగు నుంచి మనకు గండికోట కూడా చాలా దగ్గర అయితే ఉంటుంది. క్రౌడ్ అయితే మాత్రం మామూలుగా లేదు, ఫుల్గా అయితే ఉన్నారు. జమ్మలమడుగులో చూసుకుంటే మనకు వచ్చేసి సెకండ్ ఫుల్గా అయితే ఉన్నారు. అండ్ దిగిన కొంచెం లైట్గా అయితే ఉన్నారు అంతే. సో జమ్మలమడుగులో మన ట్రైన్ స్టాప్ కానీ చూసుకుంటే 1 మినిట్ అయితే ఉంటుంది. చూసుకుంటే మన ట్రైన్ వచ్చేసి దాదాపు 20 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది, బయలుదేరిపోయింది. సో జమ్మలమడుగు నుంచి బయలుదేరినాక నెక్స్ట్ వచ్చి మనకు పొద్దుటూరు. బాయ్ జమ్మలమడుగు. జమ్మలమడుగు నుంచి బయలుదేరినాక నెక్స్ట్ వచ్చి మనకు పొద్దుటూరు. ట్రైన్ వ్యూ కానీ చూసుకుంటే మొత్తం అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. స్పీడ్ గురించి చెప్పాలంటే కొట్టి పడాల్సాడు ఏమంతా తగ్గలేదు. ఈ ట్రైన్కి స్పీడ్ లిమిట్ వచ్చేసి పెట్టేసి 100 అయితే ఉంటుంది. కాకపోతే 95 అలా వెళ్తున్నాడు అంతే.
టు పొద్దుటూరు రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి PRDT. సో పొద్దుటూరులో కూడా మన ట్రైన్కి అయితే చాలా ఫుల్ క్రౌడ్ అయితే ఉంటారు. ఇలా చూడండి ముందర అయితే చాలా ఫుల్గా అయితే ఉన్నాం మన ట్రైన్ కానీ చూసుకుంటే. సో పొద్దుటూరులో మన ట్రైన్ స్టాప్ కానీ చూసుకుంటే 1 minute అయితే ఉంటుంది ఇక్కడ. అంటే ఇక్కడైతే మామూలు క్రౌడ్ లేదు. జమ్మలో పడుకుని ఇక్కడ చాలా ఫుల్గా అయితే ఉన్నారు. ఇంట్లో కానీ చూసుకుంటే ఎక్కిన వాళ్ళు చాలా ఫుల్గా అయితే ఉన్నారు అండ్ దిగిన కూడా చాలా ఫుల్గా అయితే ఉన్నారు. సో ఎక్కిన వాళ్ళు చాలా ఫుల్గా అయితే ఉన్నారు మనం కానీ చూసుకుంటే పొద్దుటూరులో. ఇంట్లో కానీ చూసుకుంటే టోటల్గా వచ్చేసి మనకు 3 ప్లాట్ఫామ్లు అయితే ఉంది. 3వ ప్లాట్ఫామ్లో చూసుకుంటే మనకు వచ్చేసి కొత్త కోచ్ అయితే ఉంది. 24 కోచ్, సెకండ్ టైర్ AC కోచ్. ఆ ట్రైన్ వచ్చేసి పొద్దుటూరుకి అయితే వచ్చింది, బయలుదేరిపోయింది. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మనకు ఎర్రగుంట్ల జంక్షన్. సో మన ట్రైన్ కానీ చూసుకుంటే ఎలాంటి క్రాసింగ్ అయితే పడదు. ఒకవేళ క్రాసింగ్ పడితే మనకి ట్రైన్కి వచ్చేసి గూడ్స్ ఉన్న క్రాసింగ్ అయితే పడుతుంది. సో మార్నింగ్ ఈ ఒక్క ట్రైన్ మాత్రం మనకు వచ్చేసి నంద్యాల నుంచి రేణిగుంటకి అయితే నడుస్తుంది. ఈ రూట్లో కానీ చూసుకుంటే మనకు నంద్యాల నుంచి ఎర్రగుంట వరకు చూసుకుంటే మనకైతే సింగిల్ లైన్ మాత్రం అయితే ఉంటుంది. వచ్చేసి మనకు ఎర్రగుంట నుంచి రేణిగుంట వెళ్ళేటప్పుడు మనకు డబల్ లైన్ అయితే ఉంటుంది. సో అక్కడ ఏమైనా క్రాసింగ్ పడే ఛాన్స్ అయితే ఉంటుంది మన ట్రైన్కి కూడా. వచ్చేసి ఎర్రగుంట జంక్షన్కి అయితే వచ్చేసింది. ఎర్రగుంట జంక్షన్లో చూసుకుంటే మనకు వచ్చేసి చెన్నై ముంబై మెయిన్ లైన్ అయితే ఉంటుంది. ఈ రెండు వచ్చేసి మనకు చెన్నై ముంబై మెయిన్ లైన్లు ఇవి. టు ఎర్రగుంట జంక్షన్ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి YA. సో ట్రైన్ ఏదో ట్రైన్ అయితే ఉంది. ఏ ట్రైన్ అయితే ఉంది కూడా. ఇక్కడ చూసుకుంటే మనకు వచ్చేసి తిరుమల ఎక్స్ప్రెస్ ట్రైన్ అయితే ఉంది. ఎర్రగుంట జంక్షన్లో కూడా మన ట్రైన్కి అయితే చాలా ఫుల్గా అయితే ఎక్కుతున్నారు. తిరుమల ఎక్స్ప్రెస్ వచ్చేసి మనకు క్లీనింగ్ అంతా జరిగేది వచ్చేసి మనకు ముద్దనూరులో అయితే జరుగుతుంది. యాక్చువల్గా ఈ ట్రైన్ స్టార్ట్ అయ్యేది వచ్చేసి మనకు కడప నుంచి విశాఖపట్నం అయితే వెళ్తుంది. అండ్ క్లీనింగ్ మొత్తం క్లీనింగ్ జరిగేది వచ్చేసి మనకు ముద్దనూరులో అయితే జరుగుతుంది. సో ఇప్పుడు వచ్చేసి మనకు ముద్దనూరుకి అయితే వెళ్ళిపోతుంది ఈ ట్రైన్ కానీ చూసుకుంటే. ట్రైన్ లోపల కొంచెం క్రౌడ్ కానీ చూసుకుంటే కొంచెం ముందర అయితే కూర్చోన్నారు కొంచెం లైట్గా. తిరుమల ఎక్స్ప్రెస్ కడపలో మనుషులు నింపేసి ఇప్పుడైతే ముద్దనూరుకి అయితే వెళ్ళిపోతుంది క్లీనింగ్కి. వచ్చేసి ఎర్రగుంట జంక్షన్ నుంచి అయితే బయలుదేరిపోయింది. రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి YA. సో ఇక్కడ నుంచి బయలుదేరాక నెక్స్ట్ వచ్చేసి మనకు కమలాపురం. అండ్ క్రౌడ్ అయితే చూడారు మామూలుగా దిగలేదు మన ట్రైన్లో నుంచి, చాలా ఫుల్గా అయితే దిగినారు. సో బాయ్ ఎర్రగుంట జంక్షన్ వచ్చేసి మనం ఏదో రైల్వే స్టేషన్ అయితే కొడుతున్నాము. సో మన ట్రైన్ కూడా మంచి స్పీడ్ అయితే లాగుతాడు చూసుకుంటే. కమలాపురం రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి KKM. సో కమలాపురంలో మన ట్రైన్ స్టాప్ అని చూసుకుంటే 1 minute అయితే ఉంటుంది. సో మన ట్రైన్ క్రౌడ్ కూడా అయితే చాలా ఫుల్గా అయితే ఉన్నారు కమలాపురంలో కానీ చూసుకుంటే. మనకు వచ్చేసి ముందర అయితే కొంచెం ఫుల్గా అయితే ఉన్నారు. మరి మన దగ్గరికి అయితే రాలేదు. వెల్కమ్ టు కడప రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి HX. సో మన ట్రైన్ కానీ చూసుకుంటే హాఫ్ అన్ అవర్ లేట్గా వచ్చేసి మనకు కడప జంక్షన్కి అయితే వచ్చేసింది.
చూసుకుంటే మనకు టోటల్గా వచ్చేసి మనకు 3 ప్లాట్ఫామ్లు అయితే ఉంటుంది. సో మన ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ 1కి అయితే తీసుకొచ్చాడు. ప్లాట్ఫామ్ 2కి తీసుకొచ్చాడు అనుకున్నా కానీ ప్లాట్ఫామ్ 1కి అయితే తీసుకొచ్చేసాడు. చూసుకుంటే మన ట్రైన్ వచ్చి చాలా ఫుల్గా క్రౌడ్ అయితే దిగినారు. అలాగే ఎక్కిన కూడా చాలా ఫుల్గా అయితే ఉన్నారు. సో యాక్చువల్గా వచ్చేసి ఈ ట్రైన్ వచ్చేసి మనకు నంద్యాల నుంచి కడప వరకు తిరుగుతూ ఉండింది. అండ్ దీన్ని వచ్చేసి మనకు రేణిగుడ వరకు అయితే యాక్షన్ అయితే చేసినారు. సో కడపలో మా ట్రైన్ స్టాప్ అని చూసుకుంటే 2 minutes అయితే ఉంటుంది. వచ్చేసి కడప నుంచి అయితే బయలుదేరిపోయింది. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మనకు ఒంటిమిట్ట. బాయ్ బాయ్ కడప జంక్షన్. నుంచి బయలుదేరగా మనకు వచ్చేసి వ్యూ కూడా చాలా సూపర్గా ఉంటుంది. మొత్తం అయితే కొండ లొకేషన్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది పక్కన చూసుకుంటే. అండ్ అక్కడక్కడ కనబడుతుంది కానీ మనకు అక్కడైతే కొండ లొకేషన్ అయితే మామూలుగా ఉండదు, సూపర్గా ఉంటుంది ఈ లొకేషన్ మాత్రం అయితే. చుట్టుపక్కల మొత్తం కొండ లొకేషన్ చాలా బాగుంది. ఫారెస్ట్ వచ్చేసి మనకు నల్లమల ఫారెస్ట్ కిందకి అయితే వస్తుంది ఇదంతా. మనకు వచ్చేసి ఆ పక్క కాదు ఈ పక్క మొత్తం అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. మొత్తం చుట్టుపక్కల అంతా కొండ లొకేషన్ అయితే మామూలుగా ఉండదు, సూపర్గా ఉంటుంది. నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. చుట్టుపక్కలతో కొండ లొకేషన్ అంతా మామూలుగా ఉంటుంది. ఇంకా ఫ్రంట్కి లేకపోతే ఇంకా బాగుంటుంది మనకు. ఇప్పుడు వచ్చేసి మనం కొమ్మలపల్లి రైల్వే స్టేషన్ స్కిప్ అయితే కొడుతున్నాము. మామూలు స్పీడ్ అయితే రాలేదు ఇక్కడ కానీ చూసుకుంటే. చుట్టూరు చూసుకోవచ్చు మనకు కొండ లొకేషన్ కూడా సూపర్గా అయితే ఉంది. చాలా సూపర్గా ఉంది మొత్తం చుట్టూరు చూసుకుంటే. నెక్స్ట్ లెవెల్ ఉంది వ్యూ అని చూసుకుంటే చూడండి. సో మా ట్రైన్ కరువు చూడండి నెక్స్ట్ లెవెల్ అయితే కొడుతుంది. అండ్ వ్యూ అని చెప్పాలంటే ఈ పక్కైతే మొత్తం అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది చూడండి. స్పీడ్ అయితే మొత్తం నెక్స్ట్ లెవెల్ లాగుతుంది చూడండి. ఇప్పుడు వచ్చేసి మనం బాక్రాపేట రైల్వే స్టేషన్ స్కిప్ అయితే కొడుతున్నాము. ఇక్కడైతే స్టాప్ అయితే లేదు బాక్రాపేటలో అయితే. సో బాయ్ బాయ్ బాక్రాపేట. సో మన రైట్ స్టాప్ వేసి మనకు ఒంటిమిట్ట స్టాప్ అయితే ఉంటుంది. స్పీడ్ అయితే మొత్తం నెక్స్ట్ లెవెల్ అయితే లాగుతున్నాడు. ఒంటిమిట్లో కానీ చూసుకుంటే చాలా ఫుల్ క్రౌడ్ అయితే దిగినారు ఇక్కడ. అండ్ ఎగిన కొంచెం లైట్గా అయితే ఉన్నారు కానీ దిగిన వాళ్ళు చాలా ఫుల్గా అయితే ఉన్నారు. ఇటు నుంచి మనకు కోదండరామ స్వామి టెంపుల్ వచ్చి మనకు చాలా దగ్గర అయితే ఉంటుంది. ఇక్కడ రైల్వే స్టేషన్ నుంచి కనబడుతుంది. కొంచెం ఫ్రంట్కి వెళ్ళాక మీకు అయితే చూపిస్తాను. చూసుకుంటే మనకు వచ్చేసి కళ్యాణం అంతా మనకైతే అక్కడైతే చేస్తారు. అండ్ టెంపుల్ వచ్చేసి కొంచెం ఫ్రంట్కి అయితే ఉంటుంది, అది కూడా చూపిస్తాను మీకు. సో టెంపుల్ వచ్చేసి మనకు అక్కడైతే ఉంటుంది, చెట్ల అడ్డంగా ఏదో ఉన్నది. ఫ్రంట్కి వెళ్ళి నాకు చూపిస్తాను. బాయ్ బాయ్ ఒంటిమిట్ట. రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి VNMO. టెంపుల్ వచ్చేసి మనకు అదే కోదండరామ స్వామి టెంపుల్ వచ్చేసి. సో ఆయన
వెనకాల చూసుకుంటే మనకు వచ్చేసి ఆ కొండలు కూడా నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. కరూస్ కూడా నెక్స్ట్ లెవెల్ జరుగుతుంది చూడండి మన ట్రైన్ కూడా చూడం. అండ్ ఈ రూట్ వచ్చి చూసుకుంటే మనకు కొండల లొకేషన్ అయితే అదిరిపోతుంది. కాకపోతే కొన్ని ట్రైన్లు వచ్చేసి మనకు నైట్ టైంలో చాలా ట్రైన్ అయితే వెళ్ళిపోతుంది, అందుకే చాలా మందికి తెలియదు. మార్నింగ్ టైం చూసే వాళ్ళకైతే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఈ లొకేషన్ అంతా. ఇక్కడ చూసుకోవచ్చు మనకు వచ్చేసి బ్యూటిఫుల్ WIP4 లోకోమోటివ్తో వస్తుంది. ఏ ట్రైన్ చూద్దాం, ఇది 17414. సో ఈ ట్రైన్ వచ్చేసి మనకు తిరుపతి సాయినాథ్ షిరిడి వీక్లీ ఎక్స్ప్రెస్ ట్రైన్ ఇది. వెల్కమ్ టు నందలూరు. రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి NRE. సో నందలూరులో మన ట్రైన్ స్టాప్ కానీ చూసుకుంటే 2 minutes అయితే ఉంటుంది. సో ఇక్కడ క్రౌడ్గా చూసుకుంటే కొంచెం లైట్గా అయితే ఉన్నారు. ట్రైన్ వచ్చేసి నందలూరు నుంచి అయితే బయలుదేరుతుంది. క్రౌడ్ అయితే చూసినారా, చాలా ఫుల్గా అయితే దిగినారు. వీళ్ళంతా మన ట్రైన్ నుంచి దిగిన క్రౌడే. సో నందలూరు నుంచి బయలుదేరినాక నెక్స్ట్ పోయేసి మనకు రాజంపేట. వెల్కమ్ టు రాజంపేట. రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి RJP. సో రాజంపేటలో మన ట్రైన్ స్టాప్ కానీ చూసుకుంటే 2 minutes అయితే ఉంటుంది. అండ్ క్రౌడ్ చూసుకుంటే కొంచెం ఫ్రంట్లో అయితే ఉన్నారు. ట్రైన్ వచ్చేసి రాజంపేటకి వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 1కి అయితే వచ్చింది. అండ్ క్రౌడ్ చూస్తుంటే కొంచెం లైట్గా అయితే ఫ్రంట్లో అయితే ఉన్నారు. రాజంపేటలో చూసుకుంటే మనకు వచ్చేసి క్రౌడ్ అయితే దిగిన వాళ్ళు చాలా ఫుల్గా అయితే ఉన్నారు. అండ్ ఎక్కడ కొంచెం లైట్గా అయితే ఉన్నారు. మ్యాక్సిమం దిగే వాళ్ళే చాలా ఎక్కువ అయితే ఉన్నారు మనకు. ట్రైన్కి రేక్ సైకిల్ చూడమంటే చాలా ఫుల్గా అయితే ఉంది. గుంతకల్ నుంచి రాయచూరుకి, రాయచూరు నుంచి గుంతకల్కి, మనకు దోణి నుంచి గుత్తికి, మళ్ళీ గుత్తి నుంచి దోణికైతే వెళ్తుంది. మళ్ళీ కర్నూలు సిటీ నుంచి నంద్యాలకి అయితే వస్తుంది. నంద్యాల నుంచి రేణిగుంటకి అయితే వస్తుంది. మళ్ళీ రేణిగుంట నుంచి నంద్యాలకి వెళ్తుంది. సో మళ్ళీ నంద్యాల నుండి కర్నూలు సిటీకి వెళ్తుంది. మళ్ళీ కర్నూలు సిటీ నుంచి గుంతకల్కి వెళ్తుంది. గుంతకల్ నుంచి హిందూపూర్కి, అలాగే హిందూపూర్ నుంచి గుంతకల్కి. ట్రైన్ వచ్చేసి రాజంపేట నుంచి అయితే బయలుదేరిపోయింది. నెక్స్ట్ స్టాప్ వేసి మనకు ఉబులవారపల్లి. చూసుకుంటే మనకు వచ్చేసి మెమూ ప్యాసింజర్ ట్రైన్ అయితే వస్తుంది. అరకోణం జంక్షన్ నుంచి కడప వరకు అయితే వెళ్తుంది. అండ్ ఇది వచ్చేసి మనకు ఎలక్ట్రిక్తో నడుస్తుంది. మన ట్రైన్ వచ్చేసి డీజిల్తో అయితే నడుస్తుంది, అంతే, దానికి దీనికి తేడా. అండ్ కొద్ది రోజుల్లో మన ట్రైన్ వచ్చేసి CNGతో అయితే నడుస్తుందంట. డీజిల్లో నుంచి మన ట్రైన్కి అయితే క్రాసింగ్ అయితే అస్సలు పడలేదు. మన ట్రైన్ అయితే స్టాప్ చేసి తీసుకుంటాం. జంక్షన్లో చూసుకుంటే మనకు వచ్చేసి అక్కడ చాలా ట్రైన్లు అయితే ఉంటాయి కదా, దానికోసం అయితే ఈ ట్రైన్ ముందుగా పెట్టాను, దానికైతే ఇబ్బంది అయిపోతుంది అనేసి. సో మన ట్రైన్ అయితే చాలా స్లోగా అయితే తీసుకెళ్తాడు రేణిగుంట జంక్షన్కి. మనకైతే ఆన్ టైం అయితే తీసుకెళ్ళిపోతాడు ఈ ట్రైన్ కానీ చూసుకుంటే. ఆన్ టైం కానీ ఇంకా ముందుగా అయితే వెళ్ళిపోతుంది మన ట్రైన్ కానీ చూసుకుంటే. మన ట్రైన్లో కానీ చూసుకుంటే 3+3 సీటింగ్ అయితే ఉండదు. ఫ్యాన్లు అయితే 2 అయితే ఉండదు. అలాగే మనకు లగేజ్ పెట్టిన సపరేట్ ట్రైక్ అయితే ఉండదు అప్పటికే పక్క. అలాగే ట్రైన్లో వచ్చేసి మనకు ఛార్జెస్ ఆగట్టే అసలు లేదు. అలాగే మనకు వచ్చేసి వాష్రూమ్ కూడా అయితే ఉంది, ఆ ఫ్రంట్లో అయితే ఉంది మనకు వాష్రూమ్. టు ఓబులవారపల్లి జంక్షన్. రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి OBVP. సో ఇక్కడ మన ట్రైన్ స్టాప్ కానీ చూసుకుంటే 2 minutes అయితే ఉంటుంది. అండ్ క్రౌడ్ కానీ చూసుకుంటే కొంచెం లైట్గా అయితే ఉన్నారు. ఒక 2-3-4 అయితే ఉన్నారు అంతే. వచ్చేసి ఓబులవారపల్లి నుంచి అయితే బయలుదేరిపోయింది. నెక్స్ట్ వచ్చి మనకు కోడూరు. వెల్కమ్ టు కోడూరు. రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి KOU. సో ఇక్కడ మన ట్రైన్ స్టాప్ కానీ చూసుకుంటే 2 minutes అయితే ఉంటుంది. వచ్చేసి మన ట్రైన్ వచ్చేసి రేణిగుంట జంక్షన్కి అయితే వచ్చేసింది. కరెక్ట్గా ఆ టైం చూసుకుంటే మనకు 10 నిమిషాల ముందుగా వచ్చేసి రేణిగుంట జంక్షన్లోకి అయితే ఎంటర్ అయిపోతుంది. సో ఈ పక్క లైన్ ఉండదు కదా, ఈ లైన్ వచ్చేసి మనకు రేణిగుంట నుంచి గూడూరు వెళ్ళే లైను.
అండ్ ఈ లైన్ వచ్చేసి మనకు చెన్నై ముంబై లైన్ని అలాగే చెన్నై హౌరా లైన్ని మధ్యలో అయితే కలుపుతుంది ఈ లైన్ వచ్చేసి. సో నాకు తెలిసి మ్యాక్సిమం మన ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ 1కి తీస్తాడు అనుకుంటా. అండ్ ఒక్కోసారి మనకు వచ్చేసి ప్లాట్ఫామ్ 4 కూడా ఇస్తాడు. సో ఎందులో ఖాళీగా ఉంటే అందులో అయితే దోపేస్తాడు మన ట్రైన్ కానీ చూసుకుంటే. ఇలా వచ్చేసి మన ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ 1కి అయితే తీసుకెళ్తున్నారు. ట్రైన్ కానీ చూసుకుంటే దాదాపు అరగంట ముందుగానే వచ్చేసి మనకైతే రేణిగుంట అవుటర్లోకి అయితే వచ్చేసింది. అక్కడే కొంచెం అయితే వెయిట్ చేయించి ఒక 10 నిమిషాల ముందు అయితే తీసినాడు. ఫైనల్గా వచ్చేసి మనమైతే రేణిగుంట జంక్షన్కి అయితే వచ్చేసినాం. రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి RU. సో మన ట్రైన్ వచ్చేసి 12:45కి రావాల్సింది, మనకు వచ్చేసి 12:35కి అయితే వచ్చేసింది. 10 నిమిషాల ముందుగా అయితే వచ్చేసింది మనకు రేణిగుంట జంక్షన్కి. అండ్ ప్లాట్ఫామ్ చూస్తే కొంచెం ఖాళీగా అయితే ఉన్నారు, కానీ ఇక్కడైతే ఎక్కువ అయితే ఉండరు. కొంచెం ఫ్రంట్లో అయితే కొంచెం ఫుల్గా అయితే ఉంటారు. సో మన ట్రైన్ కూడా కొంచెం ఫ్రంట్కి అయితే తీసుకెళ్తారు, ఇక్కడైతే నిలుపురు. 7-7-2-1 నంద్యాల రేణిగుంట ప్యాసింజర్ 1. మూడు రకాల క్రౌడ్ చూడండి, మామూలుగా దిగలేదు, కొంచెం ఫుల్ అయితే దిగినారు. సో ఇందులో కానీ చూసుకుంటే మనకు వచ్చేసి నంద్యాల నుంచి చాలామంది అయితే రేణిగుంట దాకా అయితే వచ్చారు. అండ్ కొంతమంది వచ్చేసి నంద్యాల నుంచి కడప వరకు అయితే చూసుకుంటే చాలా ఫుల్గా అయితే దిగిపుస్తున్నారు. మళ్ళీ మన ట్రైన్ వచ్చేసి రేణిగుంట నుంచి నంద్యాలకి వెళ్ళిపోతుంది కదా, మళ్ళీ మొత్తం మన ట్రైన్కి అయితే వాటర్ ఫిల్లింగ్ అయితే జరుగుతుంది ఇక్కడ రేణిగుంటలో. ట్రైన్ కానీ చూసుకుంటే నంద్యాల నుంచి రేణిగుంట వరకు ఒక్క క్రాసింగ్ కూడా పడకుండా మనకైతే వచ్చేసింది రేణిగుంట జంక్షన్కి అయితే. సో క్రాసింగ్ అయితే పడలేదు, కానీ మన ట్రైన్ అయితే అక్కడక్కడ నిలుపుకుంటే తీసుకొచ్చేసినారు.